భక్తులారా సెల్ ఫోన్స్ యథావిధిగా ఆఫ్ చేసి పెట్టండి, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఈరోజు శ్రీ రాధాకృష్ణ శర్మ గారు తిరుపతి నుంచి ఇచ్చేశారు. వారిని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన శ్రీ పెంచలయ్య గారు. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సహస్రకోటి యుగధారిణే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శిరసా నమామి. నమః. నమోస్మజీవదివాయ దేవాయ గురవే నమః. నిజ పాదాబ్జ నిత్యేషు నిశ్చిత్త నిజ తేజసే అరవింద బృహన్నామ బిభ్రతే పరమౌజసే. అరవింద బృహన్నామ బిభ్రతే పరమౌజసే. మాటి శ్రీనివాస్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. నవవిధ భక్తి స్వరూపాల గురించి మాట్లాడుతూ శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ 8 నిన్నను శ్రవణం
కీర్తనం విష్ణోహో, ఈ రెండిటి గురించి నేను మనవి చేశాను. అందులో విష్ణువును ఆరాధించుట అన్నమాట వాడతారు. శ్రవణం కీర్తనం విష్ణోహో అంటే ఈ 8 భక్తి మార్గముల చేత శ్రీ మహావిష్ణువుని ఉపాసన చేసినవాడు అని అర్థం. అంటే వ్యాస హృదయం విష్ణువుని ఉపాసన చెయ్యండి అంటే శివ పూజ చెయ్యకూడదు అని అర్థం చెప్పకూడదు. అక్కడ విష్ణువుని ఉపాసన చెయ్యండి అని ఎందుకంటారంటే జాగృతావస్థకంతటికీ కూడా అధిపతి శ్రీ మహావిష్ణువు. జాగృత్ అంటే ఇంద్రియములు మనసు కలిసి తెలివిగా ఉండడం. అలా కలిసి తెలివిగా ఉన్న సమయాన్ని జాగృత్ అంటారు. ఆ జాగృతికి అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక మనం ఇంద్రియములతో మనసుతో కలిసి చేసేటటువంటి పూజకి సంబంధించినంత వరకు విష్ణుపరంగా చెప్తారు. అందుకే నిద్ర లేస్తూనే కళ్ళు విప్పుతూ శ్రీహరి 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 అని 3 మాటలు విష్ణువాచకంతో నిద్ర లేవవలసి ఉంటుంది. మొదట పైకి ఉచ్చరించేటటువంటి మాటలు విష్ణు సంబంధమైనవి ఉంటాయి నిద్ర లేచేటప్పుడు. కాబట్టి విష్ణోహో అందులో శ్రవణం కీర్తనం, తరువాతది స్మరణం. స్మరణ అనేటటువంటి మాట మనసుకి సంబంధించినది. మనసుకు ఒక్కదానికే స్మరించేటటువంటి గుణం ఉంటుంది. స్మరణము అంటే జ్ఞాపకము తెచ్చుకోవడం. జ్ఞాపకం తెచ్చుకోవడము అనేటటువంటి ప్రక్రియ కేవలం మనసుతో మాత్రమే చేస్తాం తప్ప ఇంకా శరీరంలో ఉండేటటువంటి ఏ అంతఃకరణమునకు సంబంధించినది కూడా ఆ జ్ఞాపకం తెచ్చుకోవడానికి సంబంధించినది కాదు. స్మరణలన్నీ మనో సంబంధంగా ఉంటాయి. భగవంతుని స్మరించుచుండుట అంటే ఎప్పుడూ భగవంతుడి జ్ఞాపకానికి వస్తూ ఉండడం. బలవంతంగా భగవంతుడిని జ్ఞాపకానికి తెచ్చుకునేటటువంటి ప్రక్రియ వేరు. అసలు భగవంతుడి జ్ఞాపకానికి రాకుండా ఉండడం అనేటటువంటిది లేని క్షణం లేదు. ఆయన ఎప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. నేను మనసు యొక్క బలహీనత ఒకటి మీకు చెప్తాను. మీరు దీన్ని జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఎందుకు వ్యాసుడు స్మరణం అన్నాడు అన్నదానికి. మనసు ఎప్పుడైనా ఏదైనా గట్టిగా పట్టుకోవాలి అంటే 2 కారణముల చేత పట్టుకుంటుంది. ఒకటి విశేషమైనటువంటి ప్రీతి ఉంటే పట్టుకుంటుంది. 2 విశేషమైన అప్రీతి ఉంటే పట్టుకుంటుంది. చాలా ఇష్టం అనుకోండి పట్టుకుంటుంది. చాలా కోపం అనుకోండి అవతల వారి మీద పట్టుకుంటుంది. 2 వ్యతిరేక భావనలు. ఒకటి పరమప్రీతి, నా కొడుకు మీద నాకు చాలా ప్రేమ అనుకోండి, నేను ఏం చేస్తున్నా నాకు నా కొడుకు జ్ఞాపకానికి వస్తాడు. నాకు ఎవరో ఒక వ్యక్తి మీద విపరీతమైనటువంటి కోపం అనుకోండి, నాకు ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తుంటాడు. వాడు నాకు పరమశత్రువురా అని లోపల పొడుస్తూ ఉంటాడు, జ్ఞాపకానికి వస్తాడు. ప్రీతి అప్రీతి కారణములలో దేని చేతనైనా మనసు స్మరిస్తుంది. స్మరణం అంటే భగవంతుణ్ణి ప్రీతితో పట్టుకోమనా అప్రీతితో పట్టుకోమనా అంటే అప్రీతితో పట్టుకున్నవాడు కూడా పరమేశ్వరుణ్ణి చేరుతాడు. వచ్చిన పెద్ద విశేషం. భగవంతుణ్ణి మీరు ఏ భావనతో పట్టుకున్నారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏ భావనతో పట్టుకున్నప్పటికీ పరమేశ్వరుణ్ణి పొందుతారు. ధర్మరాజు గారు నారద మహర్షి దర్శనం అయినప్పుడు నారదుడిని అడుగుతాడు. అడిగితే నారదుడు ఒక మాట చెప్తాడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చెక్కింకంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు. కామంతో గోపికలు పట్టుకున్నారు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియ అంటే శత్రుభక్తితో శత్రువుగా భావన చేసి శిశుపాలుడు పట్టుకున్నాడు. మా బంధువు అన్న భావనతో వృష్ణివంశం వాళ్ళు పట్టుకున్నారు. మా స్నేహితుడు అన్న భావనతో అర్జునుడు పట్టుకున్నాడు. భక్తితో ధర్మరాజాదులు పట్టుకున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా పట్టుకున్నా చిట్ట చివరికి అందరూ పరమేశ్వరుణ్ణి చేరిపోయారు. అయితే భక్తితో పట్టుకున్నటువంటి బ్రతుకు భయంతో పట్టుకున్నటువంటి బ్రతుకు నిత్యమరణం, అస్తమానం చచ్చిపోతుంటాడు. అందుకే కంసుడు భయంతో పట్టుకున్నాడు, చచ్చిపోయి బతికిపోయాడు, బతికుండి చచ్చిపోయాడు. ఎప్పుడు కృష్ణుడు వచ్చేస్తాడో ఎప్పుడూ భయమే. భయానికి మారుపేరే మృత్యు.
అంత భయానికి లోనయ్యాడు కనుక నిత్యము మృత్యువును అనుభవించాడు. ఆఖరణ చచ్చిపోయాడు కృష్ణుడి చేతిలో. అమ్మయ్యా, చచ్చిపోయేప్పుడు బతికిపోయాడు. కాబట్టి భగవంతుణ్ణి అప్రీతితో పట్టుకోకూడదు, కేవలము ప్రీతితో మాత్రమే పట్టుకోవాలి, భక్తితో మాత్రమే పట్టుకోవాలి. భక్తితో పట్టుకోమన్నా మీరు దీన్ని విడిచిపెట్టండి అని నేను చెప్పినా అది మీకు సాధ్యం కాదు. మనోసంబంధంగా నేను చెప్పే విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా సునిశ్చిత ప్రజ్ఞతో ఆలోచించవలసి ఉంటుంది. నేను మీ దగ్గరికి వచ్చి అయ్యా మీరు కామాన్ని విడిచిపెట్టేసేయండి అని నేను అన్నాను అనుకోండి, మీరు ఎలా విడిచిపెడతారు? మీరు కామాన్ని పట్టుకున్నారా? కామం మిమ్మల్ని పట్టుకుందా? మీరు పట్టుకున్నదైతే మీరు విడిచిపెడతారు. మిమ్మల్ని పట్టుకున్నది విడిచిపెట్టాలంటే దానికి అసహ్యం వెయ్యాలి, వేసి విడిచిపెట్టాలి తప్ప మీరు దేన్ని పట్టుకోలేదో దాన్ని మీరు ఎలా విడిచిపెడతారు? కుదరదు. ఒక మొసలి నా కాలు పట్టుకుందనుకోండి, బొడ్డుల నుంచి ఉన్న వాళ్ళు కోటేశ్వరాలు మొసలను వదిలేయండి అన్నారు అనుకోండి, మొసలిని నేనా పట్టుకున్నాను? మొసలిని నేను పట్టుకోలేదు, మొసలి నన్ను పట్టుకుంది. నాకు మొసలి వదలాలనే ఉంది, కానీ ఇప్పుడు మొసలి నన్ను వదలాలంటే నా చేతిలో లేదు. మొసలికి వీడి కాలు పట్టుకోకూడదని అసహ్యం వేయాలి, వేసి మొసలి వదిలిపెట్టాలి. అలాగే భక్తి భావన యందు మీరిది పట్టుకోండి అంటే పట్టుకోవడం సాధ్యం కాదు, మీరిది వదిలిపెట్టండి వదిలిపెట్టడము సాధ్యం కాదు. అసలు అలాంటి ప్రబోధం ఉపయుక్తమైన ప్రబోధము కానే కాదు. మీరు ఇది విడిచిపెట్టండి, మీరు విడిచిపెట్టలేరు. మీరు ఇది పట్టుకోండి, మీరు పట్టుకోలేరు. మీరు భగవంతుణ్ణి ప్రీతితో పట్టుకోండి అని నేను ఎన్ని రోజులు చెప్పినా మీరు భగవంతుణ్ణి ప్రీతితో పట్టుకోలేరు. ఎందుకు పట్టుకోలేరంటే ఒక్కటే కారణం, అసలు మనసుకి భగవంతుని యందు ప్రీతి జనించాలి. భగవంతుని యందు ప్రీతి జనించాలంటే మీకు భగవంతుడితో ఉన్న అనుబంధము తెలియాలి. నాకు నా కొడుకు మీద ప్రీతి ఎందుకు ఉంటుంది? వాడు నా కొడుకు, వాడు నా యందు ప్రేమగా ఉంటాడు, నీ చెప్పిన మాట వింటాడు, వాడు నన్ను ఎంతో సంతోషంగా నాన్నగారంటే అంత గౌరవాన్ని చూపిస్తాడు, అందుకని నాకు ప్రీతి. అదే భగవంతుడంటే ప్రీతి ఉండడానికి మీకు భగవంతుడు ఎక్కడ కనపడుతున్నాడు? భగవంతుడు కనపడేటటువంటి అవకాశం ఎక్కడ లేదు. ఆయన కనపడు, ఎవరో మహాత్ములకు కనపడ్డాడు సాకార రూపంలో. కనపడని భగవంతుడి మీద మీరు ప్రీతి ఎలా పెంచుకుంటారు? ప్రీతి పెంచుకుంటే కదా మనస్సు అస్తమానం ఆయన్ని స్మరిస్తుంది. అసలు మీరు ప్రీతి పెంచుకోలేనప్పుడు మీ మనసు ఏ కారణం చేత స్మరించగలుగుతుంది నాకు చెప్పండి? అది ఎలా సాధ్యం? కాబట్టి స్మరణం నవవిధ భక్తి మార్గములలో ఒకటైనప్పటికీ కేవలంగా మీరు భగవంతుణ్ణి ప్రీతితో పట్టుకోండి అని చెప్పినంత తేలిక కాదు. భగవంతుణ్ణి ప్రీతితో పట్టుకోవాలి అంటే అసలు మనకి భగవంతునికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటో మనకి తెలియాలి. తెలిసిందనుకోండి పట్టుకుంటాం. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి, నాకు ఒక ఆయన ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చాడు. ఆయనే ఆర్డర్ వేసి సంతకం పెట్టి ఏమో నువ్వు జాయిన్ అవ్వు అని నాకు ఉద్యోగం ఇచ్చారు. ఆయన ఆ ఉద్యోగం ఇవ్వబట్టి నేను ఇవాళ ఏమి ఎప్పటికీ హాయిగా నా జీవిత పర్యంతము కూడా నేను సంతోషంగా ఉండగలను. ఎందుకని? నా పిల్లల్ని చదివించుకోవడానికి, నేను సంతోషంగా ఉండడానికి ఆ ఉద్యోగమే నాకు ఆధారమైంది. నేను ఎప్పుడూ ఆయన్ని స్మరిస్తూ ఉంటాను. అరే మహానుభావుడు ఆ రోజుల్లో నాకు ఉద్యోగం ఇచ్చాడు ఆయన అని నేను గుర్తు తెచ్చుకుంటాను. ఒక ఉపకారము చేత ప్రీతి ఆవిష్కృతమవుతుంది లోకంలో. అది చాలా సహజమైనటువంటి విషయం. ఆయన మనకి ఉపకారం చేశారండి అన్నారనుకోండి, జ్ఞాపకానికి వస్తారు. మోకాలు నిప్పెట్టేదండి, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగాను, అయ్య బాబో ఎన్ని రకాల వైద్యం చేశారో, చిత్రహింస పడిపోయాను, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎందుకండి అంత వైద్యం ఏం అక్కర్లేదు, రోజు ఈ మాత్రం వారం వేసుకోండి తగ్గిపోతుంది అన్నారు. వారం రోజులు వేసుకున్నాను, ఇక మళ్ళీ కనపడలేదండి నాకు అని. మహానుభావుడు ఎంత గొప్పగా చేశాడంటే నేను తలుచుకోనా? ఆయన యొక్క ఉపకారము నన్ను ఆయన పట్ల ప్రీతి పొందేటట్టుగా చేస్తుంది. భగవంతుడు మనకి చేసిన ఉపకారం భగవంతుని పట్ల ప్రీతి పొందేటట్టుగా చేస్తుంది. అయితే భగవంతుడు చేసిన ఉపకారం ఒక నిమిషంలోనో కాలంలో ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భంలోనో చేసేది కాదు. ఆయన చేసే ఉపకారం ప్రతి క్షణం ఉంటుంది. అది మనసులో నాటుకుందనుకోండి, అసలు మీకు ఆయన తప్ప వేరొకడు స్ఫురణలోకి రాడు. అది వివేకానందుని యొక్క ప్రతిపాదన.
పూజా మందిరంలో కూర్చుని పూజ చేసుకుందామని కోరుకోవడం తప్పు కాదు, పూజా మందిరంలోనే చనిపోదాం అనుకోవడం తప్పు. ప్రపంచమంతా నీకు పూజ గది కావాలి, అంతటా ఈశ్వర దర్శనమే కావాలి. దానికి ఆలంబనం ఎక్కడ దొరుకుతుంది అంటే భగవంతుని యొక్క స్మరణల చేత. ఆయన ఏది చూసినా ఆయనే జ్ఞాపకానికి ఎందుకు వస్తుంటాడు? ఆయన చేస్తున్న మహోపకారము వలన జ్ఞాపకానికి వస్తాడు. అన్నమాచార్యులు వారు ఓ కీర్తన చేశారు. అందులో ఆయన అన్నాడు, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అని పిలిచాడు వెంకటేశ్వరుడు. ఎవరు నువ్వు? ఎక్కడికి వచ్చి చూడాలి? నిన్ను వచ్చి నేను ఆనందనిలయంలో చూడక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఒకే వేగంతో బాగా దీర్ఘంగా పీలిస్తే ఎగూపిరి వచ్చిందంటారు, తక్కువగా పీలిస్తే దిగూపిరి వచ్చిందంటారు. 2 సార్లు ఇంటెన్సివ్ కేర్ యూనిట్. కానీ అలా ఎగ ఊపిరి దిగ ఊపిరి లేకుండా ఒకేలా ఊపిరి తీసేటట్టుగా నా ఊపిరి యొక్క వేగమును నియంత్రించి నాకు ఊపిరి అందించిన వాడా, ఆ ఊపిరి యొక్క వేగము యొక్క రూపము నువ్వే. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు వెంకటేశ్వరుడు? నేను తీసే ఊపిరిలో, నేను విడిచిపెట్టే ఊపిరిలో వెంకటరమణుడు ఉన్నాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఇప్పుడు ఊపిరి తీస్తే ఆయనే గుర్తొస్తాడు, ఊపిరి వదిలితే ఆయనే గుర్తొస్తాడు. అంటే ఏమిటి అన్నమాచార్యుల వారి ప్రతిపాదన? మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి మీరు ఎంత వేగంగా తీస్తే మనసు అంత వేగంగా కదులుతుంది. అందుకే మనసు నియంత్రణ ఎప్పుడు పోతుందంటే వాక్కు మీద మనసు వేగం తీవ్రమైపోతే, మనసు వేగం కన్నా తీవ్రమైన వేగాన్ని నోరు పుంజుకుంటుంది, నాలుక పుంజుకుంటుంది. అందుకే అదుపు ఉండదు, ఏం మాట్లాడేస్తారో తెలియదు. మనసు అదుపులో ఉండాలంటే ఊపిరిని క్రమబద్ధంగా తీసి విడిచిపెట్టాలి. అందుకే పూజ ప్రారంభం చేసేటప్పుడు ప్రాణాయామం చెయ్యండి అంటారు. ప్రాణాయామం చేస్తే ఊపిరి కుదురుకుంటుంది. ఊపిరి కుదురుకుంటే మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే పరమేశ్వర దర్శనం చేస్తుంది. త్రికరణ శుద్ధి కలుగుతుంది. వాక్కు, కాయిక కర్మ, ఆ తర్వాత ఉపచారములు చేసేటప్పుడు మనస్సు, 3 అక్కడ నిలబడతాయి. అది పూజ. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, పూజ కాదు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు పరమేశ్వరుడు ఇలా 2 చేతులు చాపడం, నేను తీసి నీళ్లు పోస్తే ఆయన తడిసిపోయిన చేతులు ఇలా ఇలా అనుకుంటే నా ఉత్తరీయంతో ఆయన చేతులు తొడవడం కూడా నాకు కనపడాలి మనసులో. అలా కనపడితే ఆనాడు నేను ఉపచారం చేశాను, పూజ చేశానని గుర్తు. దానికి మనసు నిలబడాలి అంటే ముందు ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం చేసి ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించి, నియంత్రింపబడిన ఊపిరి వేగం చేత మనసుని నిలబెడతారు. అలా నిలబెట్టిన మనసు చేత మాత్రమే ఉపాసన సాధ్యం అవుతుంది. కాబట్టి వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమాచార్యుల వారు. కాబట్టి పరమేశ్వరుడికి మనకి ఉండేటటువంటి అనుబంధము జ్ఞాపకంలో ఉంటే ఆ ప్రీతి అంకురిస్తుంది. నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను, మీరు బాగా పట్టుకోగలుగుతారు. ఎందుకు స్మరణ భక్తి అలవాటు పడుతుంది అన్నదానికి లింగ పురాణము అని ఒక పురాణం, అనాపలింగ పుష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. లిం అంటే లింగ పురాణం. లింగ పురాణంలో ఈ సృష్టిలో భూతములు ఎలా కదులుతాయి అన్నదాన్ని పరమశివుడు చేసిన శాసనాన్ని వర్ణించారు. అందులో అన్నారు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అన్నాడు. పరమశివుడు సృష్టి ప్రారంభమునందు ఒక నిర్ణయం చేశాడు. ఈ పంచభూతములు ఎలా ఉండాలి అన్నది ఆయన నిర్ణయం చేశాడు. భూమి కదలకూడదు, పెరగకూడదు. అందుకే ఎంత గొప్పవాడైనా అంగుళం భూమిని పెంచేవాడు లేడు, భూమిని అంగుళం తగ్గించేవాడు లేడు. అది భూమి యొక్క స్వరూపం, అది అస్సలు కదలకూడదు. ఇక పంచభూతములలో మిగిలినటువంటి ఆప్ అంటే నీరు పల్లం ఎటుంటుందో అటువైపుకి వెళ్ళాలి. వాయువు అంతటా నిండి ఉండాలి. ఏదో పల్లాన్ని కడతాను, ఎత్తు కడతాను, పక్క కడతాను అనకూడదు. అంతటా నిండి ఉండాలి వాయువు. అగ్ని ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి, పైకి ఎక్కాలి అగ్ని. ఇవి పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. ఆయన శాసనాన్ని అనుసరించి ఈ ప్రపంచం అంతా బతుకుతోంది. ఎందుకని మీరు ఒక్కటి ఆలోచించండి.
మనకి దాహం వేసినప్పుడు నీటి చేతనే మనం బతుకుతాం. ఆ నీరు అందలేదనుకోండి బ్రతకలేడు. ఆ నీరు అందాలంటే నీరు పల్ల మెరుగు, నీరు పల్లానికి జారిపోతుంది. పరమేశ్వరుడు కడుపు ఇక్కడ పెట్టాడు, నోరు ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు పరమేశ్వరుడు కడుపు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి నోరు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు అనుకోండి. మీరు ఒక్కసారి ఊహించండి, ఈ శరీరం మనం నిర్మించుకున్నది కాదు. విశ్వకర్మ మనుస్పృష్టస్తవిష్ట స్థవిరోధ్రువ అని పరమేశ్వరుడు నిర్మాణం చేశాడు. దీన్ని నిర్మాణం చేసినప్పుడు ఆయన నోరు ఇక్కడ పెట్టి కడుపు ఇక్కడ పెట్టాడు అనుకోండి. మీరు నేను ప్రశ్నించడానికి సరిపో, ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు మీకు దాహం వేస్తే ఇక్కడ పోసిన నీరు పైకెక్కదు, పల్లానికి ఎడుతుంది. ఈ నీరు పైకి ఎక్కి దాహం తీరే పర్యంతం ఎంత కష్టపడవలసి ఉంటుందో ప్రతివాడు, అసలు మనిషి ప్రాణం నిలబడడం ఎంత కష్టం అవుతుందో, సమస్త చరాచర ప్రపంచం నిలబడడం ఎంత కష్టం అవుతుందో ఆలోచించండి. ఆయన కడుపు ఇక్కడ పెట్టి నోరు ఇక్కడ పెట్టాడు. దాహం వేయగానే గడగడా నీళ్లు తాగితే వెంటనే కడుపులోకి వెళ్ళి ఊపిరి అందుతుంది. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక అన్నారు లింగ పురాణంలో. ప్రాణములను చైతన్యమును తిరిగి తెచ్చే లక్షణం నీటి ఎందు పెట్టాడు. ఎవరైనా స్పృహ తప్పిపోతే నీళ్లు కొట్టండి మొహం మీద అంటారు. ఆ నీళ్లు తగలగానే మళ్ళీ చైతన్యం వస్తుంది. కాబట్టి జగత సలిలాత్మిక అటువంటి నీటి రూపంలో ఉండి నీరు కిందకెళ్ళే లక్షణం పెట్టాడు. కాబట్టి మనకి నీరు అందుతోంది. ఎక్కడో పర్వతాలలో పుట్టినటువంటి నదులు పల్లంలో ప్రవహించి వచ్చి మనకందరికీ కూడా తాగునీరు, వ్యవసాయానికి నీరు అందుతోంది. అలా గాలి కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది అని ఆయన నిర్ణయం చేశాడనుకోండి. అప్పుడు మనందరం ఎక్కడ ఉండవలసి ఉంటుంది? గాలి ఎక్కడుందో అక్కడ ఉండాలి. అప్పుడు ఎంత జనసమర్థం ఏర్పడుతుంది, ఎంత తొక్కిసలాట అవుతుంది. ఆయన గాలి అన్ని చోట్ల ఉంటుంది అన్నాడు. అందుకే అందరం హాయిగా సంతోషంగా జీవించగలుగుతున్నాం. అగ్ని ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది అని నిర్ణయం చేశాడు ఆయన. అందుకే మీరు అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకుంటే అగ్ని పైకెక్కుతుంది. అగ్ని పైకెక్కుతుంది కాబట్టి హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యా సినామపి పాకంచ పురితే వహ్ని శంకరశ్చైవ శాసనాత్. అగ్ని అడ్డంగా కానీ పెరిగిందనుకోండి, మీకు ఇంకా వంట ఉండదు. ఎందుచేతనంటే లోకములను కాల్చేస్తుంది. అది ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలని ఆయన నిర్ణయం చేశాడు. అందుకే అంత శక్తివంతుడైన అగ్నిహోత్రుడు 3 పనులు చేస్తుంటాడు. ప్రతి ఇంట వంట బ్రాహ్మణుడై ఉంటాడు. ఆయనే కదా వంట చేసి పెడతాడు. అందుకే వంటంతా అయిన తర్వాత 4 నీతి మితుకులు అగ్నిహోత్రంలో వేస్తారు. ఆయన తినని భోజనం ఇంట్లో చేయకూడదు. అందుకే అంత్యేష్టి సంస్కారం అనంత ఒక మాట చెప్తారు, ఎవరు అగ్ని పట్ల అమర్యాదతో బ్రతుకుతాడో వాడి శరీరాన్ని ఆయన వ్రేల్చాడు, ఈశ్వరుడికి అందించాడు. అగ్నిహోత్రంలో కదా పడేయాలి శరీరాన్ని. ఆఖరణ పడేసినప్పుడు ఇది కూడా హవిస్సు కింద పడేస్తాడు కొడుకు. పడేసినప్పుడు ఇవి పచ్చివిచ్చిగా ఖాళీ కాకుండా ఒక్కసారి భగ్గున కాలిపోయి దేవతలకు అందిపోవాలంటే జీవితంలో అగ్ని ఎందు ఆ మర్యాద కలిగిన వాడై ఉండాలి. అందుకే స్నానం చెయ్యకుండా పొయ్యి వెలిగించేవారు కాదు పూర్వం. వంట అయిపోతే 2 నీతి మితుకులు అగ్నిహోత్రంలో వేసేవాడు. కాబట్టి అగ్నిహోత్రుడు ప్రతి ఇంట పాచకుడై ఉన్నాడు, వంట బ్రాహ్మణుడై ఉండి ఆయన ప్రతి ఇంట్లోనూ వంట చేసి పెడుతున్నాడు. ఆయన అలా వంట చేయకపోతే మనందరికీ అన్నం ఎక్కడ లభిస్తుంది? అది శివశాసనము చేత అలా వంట చేసి పెడుతున్నాడు. 2, దేవతలకి మనం హవిస్సు ఇవ్వాలి. ఒక హోమం చేస్తే అందులో హవిస్సు ఇస్తాం, దేవతని పిలిచి స్వాహ అంటూ. అది ఆ దేవత తింటాడు, అది అగ్నిముఖంగానే వెళుతుంది. అగ్నిముఖంగా హవిస్సిస్తే దేవతలు తీసుకుని సంతోషించి వర్షం కురిపిస్తారు. అగ్ని పట్టుకుని వెడుతున్నాడు కాబట్టి దేవతలకి ఏదో మనం వెళ్ళి ఓ హోటల్లో కూర్చుంటే మనం అడిగిన పదార్థాన్ని ఆయన తీసుకొచ్చి మనకి ఇచ్చినట్టుగా ఆయన కర్మ అగ్నిహోత్రుడికి, దేవతలకు పట్టుకెళ్ళి ఆయన ఇస్తున్నాడు. అలాగే పితృదేవతలకి కవ్యం పట్టుకెళ్ళి ఇస్తున్నాడు. అగ్నిహోత్రం దగ్గర పెడితే ఆ పితృదేవతలకు అందవలసినటువంటి కవ్యం అంటారు, దాన్ని తీసుకెళ్ళి కవ్యాన్ని అందిస్తున్నాడు. లేకపోతే పితృరుణం తీరదు. ఆ పితృదేవతలు ఆగ్రహిస్తారు శ్రాద్ధకర్మ చెయ్యవలసిన రోజున చెయ్యకపోతే. కాబట్టి ఇన్ని పనులు దేనివల్ల జరుగుతున్నాయి? పరమశివ శాసనం వల్ల జరుగుతున్నాయి. అగ్ని పైకి ఎక్కదు, కిందకెడుతుంది అని ఈశ్వరుడు శాసనం చేశాడు అనుకోండి. నీరు కిందకి వెళ్ళదు, పైకి ఎక్కుతుంది అన్నాడు అనుకోండి.
మీరు ఒక్కసారి ఆలోచించండి, అసలు ఈ ప్రపంచం ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంతకన్నా నేను మీకు ఉదాహరణ చెప్పక్కర్లా. నేను మీకు భగవంతుడితో అనుబంధము అన్న మాటకి లింగ పురాణం నుంచి ఒక్క విషయాన్ని స్పృశించాను. లేకపోతే దీని మీద ఉన్న వాంగ్మయాన్ని స్పృశించవచ్చు, కానీ ఒక్క మెతుకు చాలు అర్థం చేసుకోవడానికి ఈశ్వర అనుగ్రహము అన్నమాట. ఆ భూతమునకు ఆ ధర్మం ఉంచాడు ఆయన. అగ్ని కిందకి వెళ్ళిపోతుంది అన్నారు అనుకోండి, అసలు మీరు వంట ఎలా చేస్తారు? మీరు వంట చేయలేరు. అసలు లోకంలో ఎక్కడ ఏ పని నడవదు. అగ్ని వెలిగించగానే కిందకి వెళ్ళిపోతే మీరు హోమం ఎలా చేస్తారు, యజ్ఞం ఎలా చేస్తారు, యాగం ఎలా చేస్తారు? ఎక్కడ అసలు ఏ పని నడవదు. అగ్నిహోత్రం పైగా ఒళ్ళంతా వ్యాపించదు, కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే తల అవి చల్లబడిపోతుంటాయి. ఎలా సంభవం? అగ్నిని కిందకి వెళ్లకుండా నువ్వు పైకి ఎక్కువ అని శాసించాడు. నీటిని పైకి ఎక్కవద్దు, కిందకి వెళ్ళని శాసించాడు. నీరు కిందకి వెళుతుంది కాబట్టి వంట అవుతుంది. మీరు నీళ్ళు ఇలా పోస్తే అవి కిందకి వెళ్ళిపోయి గిన్నెలో కూర్చుంటాయి. అదే నీరు పైకి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది అనుకోండి, మీరు ఇలా పోస్తే అది అలా పైకి ఎక్కింది అనుకోండి, ఎలా చేస్తారు వంట? కుదరదు. ఏ భూతం బతకది. అసలు నదులు ఇలా ప్రవహించవు. అప్పుడు నదులన్నీ అలా నిలబడతాయి ఊర్ధ్వముఖంగా. అప్పుడు అసలు ఎలా అందుతుంది? వ్యవసాయం ఎలా జరుగుతుంది? ఒక్క 2 శ్లోకాలు చాలు. భగవంతుని పట్ల భక్తితో ఆయన మీకు స్మరణలోకి రావడానికి ఇంకింతకన్నా ఏం కావాలి? తింటే ఆయన అనుగ్రహం, ఊపిరి తీస్తే ఆయన అనుగ్రహం, నీరు తాగితే ఆయన అనుగ్రహం. ఆయన శాసనం లేకపోతే ఈ భూతములు ఇంకొకలా ప్రవర్తించే అనుకోండి. నీరు ఎలా కదులుతుందో భూమి కూడా కదలడం మొదలుపెట్టింది అనుకోండి, అయిపోయింది. అంతే. కోట్లకు పడగలిచ్చిన వాళ్ళు దరిద్రులైపోతారు. 5 నిమిషాలు భూమి కదిలితే చాలు. కదలడానికి వీలు లేదన్నాడంతే. మరి భూమి అప్పుడప్పుడు కదులుతుంది కదండి, ఎందుకు కదులుతుందని మీరు అడగచ్చు. శ్రీరామాయణంలో చెప్పారు దానికి. పాపము విశేషంగా ఎక్కడ పెరిగిపోయిందో అక్కడ ఉండేటటువంటి దిగ్గజములు, భూమిని మోస్తున్నటువంటి ఆ ఏనుగులు, వాటికి నిప్పెడుతుంది కుంభస్థలం. నిప్పెట్టి ఒకసారి ఇలా కదుపుతాయి. ఆ కదిపినప్పుడు ఆ భాగం కదులుతుంది, భూకంపం అంటారు అని రామాయణంలో ఉంది. కాబట్టి పాపకర్మ చెయ్యకుండా ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతికితే ఈశ్వరుడు పొంగిపోతాడు. భోగం అనుభవించు తప్పు లేదు, ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకు. ఇప్పుడు మీకు స్మరణలోకి ఈశ్వరుడు రాకుండా ఎలా ఉంటాడు? అసలు మీ ఇంట్లో పొయ్యి వెలిగించుకున్నా, వంట చేసుకుంటున్నా, దాహం వేసినా, మంచినీళ్లు తాగుతున్నా, మీ శరీర నిర్మాణం వంక మీరు చూసుకున్నా మీకు భగవంతుడి జ్ఞాపకం రాకుండా ఉండడం ఎలా సంభవం? రామాయణంలో ఉత్తరాఖండలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, వాయువు అశరీర శరీరేషు వాయుశ్చరతి పాలయం అంటారు. శివమహాపురాణంలో ఉన్నటువంటి విశేషాన్ని ఒక శ్లోకంలో చెప్పారు మహర్షి. వాయువుకి శరీరం ఉండదు, అది అశరీరము, అంటే శరీరము లేనిదై ఉంటుంది. అశరీర శరీరేషు సమస్త శరీరములలోకి అది పెడుతుంది, వెళ్ళి పరిపాలన చేస్తుంది. ఎందుకు పరిపాలన చేస్తుంది అంటే వేదం చెప్పింది, నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు వక్తారం అని. ఆ వాయువుని పరిపాలన చెయ్యవలసినది అని పరమేశ్వరుడు శాసనం చేశాడు. అది లోపలికి వెళ్ళి మనం అని ఒక్కసారి పీలిస్తే అది వెంటనే లోపలికి వెళ్ళి ప్రయోజనాన్ని చేసినప్పుడు 10 కింద విడిపోతుంది. అందుకే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృపర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులుగా విడిపోతుంది. ఆ 10 వాయువులుగా విడిపోయినప్పుడు ప్రాణము అది వీడు ఉన్నాడు, భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే ఊపిరి లోపలికి వెళ్ళి పైకి వస్తూ ఉండాలి. లోపలికి వెళ్ళి పైకి వచ్చేటట్టుగా శరీర వ్యవస్థని నియంత్రించగలిగినటువంటి వాయుస్వరూపమునకు లోపల శరీరము శుద్ధి పొంది పరిగెత్తేటట్టుగా చెయ్యగలిగినటువంటి ప్రాణస్వరూపంగా మారుతుంది ఒక వాయువు. అపానము తను తినకూడనటువంటి పదార్థాన్ని తిని సున్నితమైనటువంటి జీర్ణాశయం తట్టుకోలేనటువంటి స్థితి ఏర్పడితే ముందు తక్షణం వ్యవస్థని రక్షించడానికి లోపల ఉన్న రజోగుణ సంబంధమైనటువంటి ఆ పుల్లని వాయువుని
పైకి పంపిస్తే ప్రేగులన్నీ కూడా పులిసిన వాయువు చేత పుళ్ళు పడతాయి కనుక అలా కాకుండా కిందకి పంపించేస్తాయి. అపానము, అందుకే దుర్గంధ భూయిష్టమై కింద నుంచి వెళ్ళిపోతుంది. వ్యానము, వ్యానము అభిమాన దేవత. నేను అన్న అభిమానం ఉండబట్టి ఎవడి శరీరాన్ని వాడంత జాగ్రత్తగా రక్షించుకుంటాడు. నేను మీకు ఇంకొక మాట చెప్తాను, మీరు గమనించండి. ఎంతటి వాడికి కూడా, ఎంత మీరు లోకంలో అయ్యి బాబోయ్ ఆయన ఎలా ఉంటున్నాడండి అని మీకు అనిపించేవాడికి కూడా వాడి శరీరం మీద అభిమానం ఉంటుంది. కుష్ఠరోగం వచ్చి 10 వేళ్ళు ఊడిపోయి బొడిపెలు వచ్చేసి అందులోంచి చీవు కారుతుంటే ఈగలు వాలి ముఖమంతా పుళ్ళు పుట్టిన వ్యక్తి కూడా ఇంకా ఏదో సంపాదించి దాచుకుని తిని చెయ్యాలని కోరికతో ఉంటాడు. ఆ శరీరం మీద ఇంకా మక్కువ ఉంటుంది. 90 ఏళ్ళు వచ్చి మంచాన పడిపోయిన వాడికి కూడా ఇంకా మక్కువ ఉంటుంది. ఆ మక్కువ ఉంది కాబట్టి శరీరములను రక్షించుకుంటాడు. లేకపోతే తన మీద తనకి అసహ్యమన్న భావన ఒకటి కలిగే అవకాశాన్ని ఈశ్వరుడు కల్పించాడు అనుకోండి, ఆయన కన్నా నేను బాగులేదన్న ఉత్తరక్షణంలో దీన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. అలాంటిది మళ్ళీ ఎప్పటికైనా వస్తుందేమో, ఫోన్లు ఇది వదిలేద్దాం, అందులో అలాంటిది వస్తుందేమో చూద్దాం. అలా కాకుండా మీకు అందంగా ఉండకపోవచ్చు కానీ ఎవడికి వాడు అందంగా ఉంటాడు. అలా అభిమాన దేవత